గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ స్వీప్. తెలంగాణలో భాజపాకు 10కి పైగా సీట్లు. దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో కమల వికాసం. మూడోసారి మోదీనే ప్రధాని పూర్తికాలం ఉంటారు. స్పీకర్లో అవినీతిలో బారాస కాంగ్రెస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏ ట్యాక్స్తో పేదలను మోదీ దోచేశారు. ఆయన బలహీన పిరికి ప్రధాని. మతం పేరిట ప్రజలను విడదీయటం మహాపాపం. హిందూ మతం ఆధారంగానే గాంధీ స్వాతంత్ర పోరాటం. దేశంలోని 140 కోట్ల మంది రాజ్యాంగాన్ని మార్చనీయబోరు. తాండూరు సభ, కామారెడ్డి రోడ్ షోలో ప్రియాంక గాంధీ. కోట్ల కుమ్మరింత. ముగిసిన ప్రచారం, కీలక స్థానాల్లో పంపిణీపై అభ్యర్థుల దృష్టి. పలు లోక్సభ సెగ్మెంట్లలో 100 కోట్లకు పైగా వ్యయం. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్. రాష్ట్రంలో 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు. తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో 4 గంటలకే ముగింపు. మోదీ పవర్ని ఓడించండి. రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని కుట్ర. కామారెడ్డి రోడ్ షో, తాండూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి. అభద్రతా అసహనంతో సీఎం అబద్ధాలు. కాంగ్రెస్ బారాసాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 9,900 చోట్ల సాయుధ బలగాలు. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం. ప్రశాంత పోలింగ్కు ఏర్పాటు పూర్తి. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిదే. అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా. బారాస 12 నుంచి 14 సీట్లు గెలుచుకోబోతుంది. భాజపాకు 1 లేదా 0 సీట్లు. 9 స్థానాల్లో కాంగ్రెస్కు 3వ స్థానం. మోదీని ఊకదంపుడు ఉపన్యాసాలు, అబద్ధపు నినాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేయలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించాలి. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి. ఇప్పుడు సాక్షి. బీజేపీ మాయలో పడొద్దు. మతపిచ్చి లేపి ఓట్లు దండుకోవాలని చూస్తుంది. కేంద్రంలో ఆ పార్టీకి అధికారం ఇస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి. రాజ్యాంగాన్ని మార్చేస్తారు. పటన్ చెరువు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ మళ్ళీ గెలిస్తే తదుపరి ప్రధాని అమిత్ షా. వచ్చే ఏడాది మోదీ పదవి నుంచి వైదొలుగుతారు. 2 నెలల్లో యూపీ సీఎం యోగిని మార్చేస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటి వ్యాఖ్యలు. 5 ఏళ్లు మోదీయే, అమిత్ షా. ప్రధాని రేసులో ఉంటా. జాతీయ స్థాయిలో ప్రాంతీయ శక్తుల కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తా. కేసీఆర్. నాకున్న రాజకీయ సంబంధాల శక్తిని, తెలివిని రంగరిస్తా. జాతీయ పార్టీలు ప్రాంతీయ కూటమికి మద్దతిచ్చే పరిస్థితిని సృష్టిస్తా. జాతీయ రాజకీయాలు కొనసాగిస్తాం. మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలుస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ 12 నుంచి 14 స్థానాల్లో గెలిచి తీరుతుంది. రాష్ట్రంలో 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్ ఉంటాయి. రేవంత్ ఓటుకు నోటు దొంగ. ఆయన అసమర్థతతో రాష్ట్రానికి కష్టాలు. మీడియాతో బీఆర్ఎస్ అధినేత. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. గప్చుప్. 3 వారాల హోరాహోరీ ప్రచారానికి తెర. హైలైట్గా నిలిచిన గాడిదిగుడ్డు. సుడిగాలిని మరిపించిన సీఎం రేవంత్. మోదీ గ్యారంటీనే బీజేపీ ట్రంప్ కార్డ్. తేలిపోయిన బీఆర్ఎస్ ప్రచారాంశాలు. 13న సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలుంటాయి. అమల్లోకి 144 సెక్షన్. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్ల సొత్తు సీజ్. సీఈఓ వికాస్ రాజ్ వెల్లడి. 73,000 మందితో బందోబస్తు. డీజీపీ. తెలంగాణ గడ్డ నుంచే మోదీ ఓటమికి నాంది. ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు. 10 ఏళ్లలో చేసిందేమో చెప్పలేక కన్నీళ్లు, ప్రాణం పోయిన రాజ్యాంగం మార్పులకు భారతీయులు అంగీకరించరు. మార్చడానికి అది మోదీ రాసిన రాజ్యాంగమా? ప్రజల మీద ఏ ట్యాక్స్? మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల అనుబంధం. నేను మీ సోదరిని. దేశం కోసం కాంగ్రెస్ను గెలిపించండి. తాండూరు, కామారెడ్డి సభల్లో ప్రియాంక. మత చిచ్చుకు మోదీ యత్నం. మునుపెన్నడూ లేని విధంగా విద్వేష కుట్రలు. అల్లర్లతో పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం. ప్రాజెక్టులో ప్రజలను ముంచిన దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి. అతడికి బీఆర్ఎస్ టికెటా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. షర్మిలను ఆశీర్వదించండి. ఎంపీగా గెలిపించండి. కడప నియోజకవర్గ ప్రజలకు విజయలక్ష్మి పిలుపు. అమెరికా నుంచి వీడియో సందేశం. ఇది వైసీపీకి ఎదురు దెబ్బే. రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు ఓటేయాలని ఓవైసీ సంకేతం. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంపగుత్తగా హస్తానికి ఓటు వేయాలని పిలుపు. ఇవి మామూలు ఎన్నికలు కావని స్పష్టీకరణ. నేను సైతం ప్రధాని రేసులో. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం. ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీకి రాష్ట్రంలో 1 లేదా 0 సీట్లు. ఆ పార్టీకి దక్షిణాదిన 10 సీట్లు మించి రావు. మాకు 12 నుంచి 14 సీట్లు. కాంగ్రెస్కు 9 చోట్ల 3వ స్థానమే. బీఆర్ఎస్కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తా. అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అసాధ్యం.
మా జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. మహారాష్ట్రలోనూ పోటీ. కేసీఆర్ 75 ఏళ్లు నిండినా మోదీనే ప్రధాని. రిటైర్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. సర్జికల్ స్ట్రైక్ను సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు. నా ఫేక్ వీడియోతో ఆయన తప్పు చేశారు. పాలమూరు రంగారెడ్డి కూడా అవినీతి ప్రాజెక్టే. కేజ్రీవాల్కు సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వలే అమిత్ షా. ఇప్పుడు వెలుగు. మోదీని దించేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రియాంక దేశం కోసం మోదీ చేసిందేంది? కన్నీళ్లు కార్చడం తప్ప. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. సంపదనంతా అదాని అంబానీ చేతిలో పెట్టిండు. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలే. మా మేనిఫెస్టో అంటే మోదీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఓటేసేందుకు ఊరిబాట. హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు. ఇటు రాష్ట్రంలోని జిల్లాలు, అటు ఏపీకి ఓటర్ల పయనం. 2000 స్పెషల్ బస్సులు వేసిన టీఎస్ఆర్టీసీ. 400కు పైగా ఏపీ బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్. 5-6 స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ. మాకు 400 సీట్లు పక్కా. తెలంగాణలో 10కి పైగా గెలుస్తాం అమిత్ షా. ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాం. నా వీడియోను ఎడిట్ చేసి కాంగ్రెస్ దుష్ప్రచారం. దేశాన్ని ఉత్తర దక్షిణ భారత్గా విడగొట్టేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తున్నది. రాహుల్ని ఎన్నిసార్లు లాంచ్ చేసినా విఫలమేనని కామెంట్. ప్రజల మధ్య బీజేపీ చిచ్చు. విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీకి ఎన్నికలప్పుడే ధర్మం, జాతీయత గుర్తుకొస్తాయి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు. మోదీ పరివార్ను సాగనంపుదాం, రాహుల్ పరివార్ను గెలిపిద్దాం. రైతు భరోసా ఇచ్చినాం. కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి. పటన్ చెరువు, తాండూరు, కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు. ప్రధాన రేసులో ఉన్న మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయి. కేసీఆర్. బీజేపీకి 1 లేదా 0 సీట్లే. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమి. రాధాకిషన్ రావు ఎవరో నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ ఉత్తి ట్రాష్. ఎక్కడోడు అక్కడ పడుకుంటే ఒక్కడినే పోరాడు తెలంగాణ తెచ్చిన. కాంగ్రెస్ నుంచి 30 మంది మా పార్టీలోకి వస్తామంటున్నారు. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే ప్రసక్తే లేదని వెల్లడి. మైకులు బంద్. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. రాష్ట్రంలోని 17 సీట్లకు రేపు పోలింగ్. సుడిగాలి పర్యటన చేసిన మోదీ, అమిత్ షా, రాహుల్, ప్రియాంక, రేవంత్, కేసీఆర్. రేపు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీలకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు. 13 అసెంబ్లీ సెగ్మెంట్ల మినహా రాష్ట్రమంతా సాయంత్రం 6 దాకా పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో నో యాడ్స్, నో స్పీచెస్. నేడు రేపు వైన్స్ బంద్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ ఒక శాపం. బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం. బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇది. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ, జనం గుండెల్లో కేసీఆర్. తెలంగాణ ఎమోషన్, ఉద్వేగం కేసీఆర్. నా రాజకీయ భవిష్యత్ అంతా పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన. ప్రత్యేక రాష్ట్రం కోసం నేను ఎంత కష్టపడానో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ గడ్డ నుంచి నన్ను తుడిపేయాలని అనుకుంటోడు పిచ్చోడు. కానీ తెలంగాణ ప్రజలు ఏమాత్రం పిచ్చోళ్ళు కాదు. కేసీఆర్ భావోద్వేగం. మెట్రో రైల్ ఫర్ సేల్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్. అమ్మకానికి పెడుతున్న ఎల్ఎన్టీ కంపెనీ. 2026 తర్వాత విక్రయించే యోచన. నష్టాలు అంతకంతగా పెరుగుతున్నాయి. ఫ్రీ బస్ వల్ల మేము మెట్రోను నడపలేం. ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్య. హైదరాబాద్పై తీవ్ర ప్రభావం. మెట్రో సేవలు నిలిచిపోతే నగరం ఆగమాగం. కంపెనీల రాకపై, భూముల రేట్లపై ప్రభావం. అటకెక్కనున్న మెట్రో కారిడార్ల విస్తరణ పనులు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన నీడలు. మాటతోనే సర్కార్ మెడల్ వంచిండు. గెలిపించుకుంటే ఇంకెట్లుంటుంది? ప్రజా సమస్యలపై గొంతెత్తి గర్జించిన కేసీఆర్. తలొగ్గిన సర్కార్ సమస్యలకు పరిష్కారం. రైతులను పరామర్శించిన గంటలోనే నీళ్లు. రైతు బంధుపై ప్రశ్నించిన తర్వాతే నిధులు. రుణమాఫీపై నిలదీశాకే ఆగస్టు 15 గడువు. పంట నష్టంపై ప్రశ్నించగానే 15 కోట్లు రిలీజ్. చేనేత కార్మికులకు బకాయిలు విడుదల. ఓయూ హాస్టల్ తెరిచి ఉంచేలా ఒత్తిడి. 15 రోజుల్లోనే సర్కార్కు చుక్కలు. బీఆర్ఎస్ పడిలేచిన కెరటం. మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర. చెక్కు చెదరని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. కేసీఆర్పై తరగని ప్రజాభిమానం. 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్తో హస్తం కమలం ముఖాముఖి పోటీ. 5 సీట్లలో కాంగ్రెస్, 7 సీట్లలో బీజేపీ, 4 స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ.